హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరి ఈ సమయంలో ఊడిజల్ల ప్రాంతంలో సేవకులు ఉన్నారు. సాల్మోన్ పాష గారు కొచ్చెర్ల ప్రాంతము, అలాగే కొండ మీద ఉన్నటువంటి మందిరము దేవయ్య, మరొక దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఒక పాపి నశించిపోవటము ప్రభు గారికి ఇష్టం లేదు, అంటే మన ప్రభుకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన ఆశ. కాబట్టి కాలువ దగ్గరకు వచ్చి ఉన్నాం. కారణం ఏంటంటే ఈరోజు బాప్తిసం కుమారి అనేటువంటి ఆ బిడ్డకి దేవుడు ఆమె మనసులోనికి మరి వచ్చి వాక్షానుసారంగా మరి నమ్మి తర్వాత తన బ్రతుకును సరి చేసుకుని యేసు ప్రభువు జీవంగల దేవుడని మరి చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు జీవంగల దేవుడని చెప్పిన ప్రకారంగా వాక్యమును నమ్మింది. కాబట్టి వాక్యం ఏం చేస్తుంది? మనిషిని రక్షిస్తుంది. నీ వాక్యము 119:50 ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో అది నాకు నెమ్మదిని దయచేయండు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని యొక్క ఆశ. రక్షింపబడ నేరకుండినట్లు యెహోవా హస్తము కురుసు కాలేదు. ఆయన అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆదివారం పునరుద్ధానమునందు ప్రభువారు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటంటే మానవ లోకములో ఉన్నటువంటి పాపి అయిన మానవుడు యేసుక్రీస్తు నామములో రక్షణ పొందినప్పుడు పరలోకములో మహాఘనత, హల్లెలూయా, దేవదూతలు ఆనందముతో అవరు పాటలు పాడి స్తోత్రాలు దేవునికి చెల్లిస్తారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారాగా సాతాను యొక్క ప్రబంధ స్థానంలో నుండి మనలను విడిపించాడు. కొలస్సీ 1:13 ప్రకారంగా ఆ చీకటి బంధకముల నుండి ప్రభు మనం విడిపించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారాగా మనకు, మన శరీరానికి, మన ఆత్మకు రక్షణ కలిగజేసిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే పరలోకమందు దేవుడు ఆసీనుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన పొందిన గాయాలలో మానవులకి స్వస్థత ఉంది, పాపక్షమాపణ ఉంది. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయును. మనము మన పాపములోనే చనిపోతే నాశన కోపానికి వెళ్ళిపోతాం. మన పాపములు ఒప్పుకున్న ఎడలా అదిగో ప్రకటన ప్రకారంగా అక్కడ మన పాపములు ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు దేవుడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు. ప్రతి దుర్నీతి నుండి ఆయన మనల్ని తప్పించును. మనము ఒప్పుకోకపోతే మనము పాపులంగానే మిగిలిపోతాం. పాపములో ఉండి చనిపోతే పాతాళము లోపల అగ్నిగుండానికి ఆహుతైపోతాం. మనము నశించిపోవట దేవునికి ఏమాత్రము ఇష్టం కాదు. హల్లెలూయా. భూమి ఆకాశము కలిగేసిన యెహోవా దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలిదానములో, ఆయన రక్తములో, వాక్యమనే నీళ్లలో ఆయన మనం బాప్తిసం ఇచ్చుచున్నాం. బాప్తిసం అనగా మారు మనసు, పాపక్షమాపణ. అలా మారు మనసు అంటే పాత మనసు వెళ్ళిపోయి కొత్త మనసు కలిగి ఉంది ఆ బిడ్డ. మరి వాక్యం అంటే నీరు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమునకు వారసుడు కాదని యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఆ వాక్యమును బట్టి ఈరోజు ప్రభువు ఇక్కడ తీసుకుని వచ్చినాడు. మరి కుమారిని ఇలాగ ప్రభు నామములో బాప్తిసం ఇచ్చుచున్నాం. నీటి మూలముగా జన్మిస్తుంది, ఆత్మ మూలముగా జన్మిస్తుంది. కాబట్టి బాప్తిసం అనేది మానవునికి రక్షణ, అంతేగాని మతం మార్పుడి కాదు. హల్లెలూయా. ఏమాత్రము కాదు. ముక్తికి మార్గం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, జీవం అన్నాడు. ఎక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ జీవం వైపు నడిపిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ కూడా ఆత్మ వైపుకు నడిపించి జీవం వైపు నడిపిస్తున్నాడు. సరే, మరి ఈ వాక్యమును దేవుడు దీవించి మరి కుమారికి బాప్తిసం ఇచ్చుచుండగా పరలోక దేవుడు ఆశీర్వదించి ప్రభువారి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకిని మన మీదకిని వచ్చి శాశ్వతమైన రాజ్యములో హక్కుదారు అయి ఆ బిడ్డ హక్కును సంపాదించుకుని జీవ గ్రంథములో ఆమె పేరు ఈ రోజే దాఖలు చేయబడుతుంది. ఆమేన్. ఆప్ చేసే